ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, మనము ప్రకటన గ్రంథం ముగింపులోకి వచ్చేసాం. ఇంకా కొన్ని ఎపిసోడ్స్ తోటి ప్రకటన గ్రంథం ముగింపు అయిపోతుంది. దేవుని బిడ్డ, ఈ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4 నుండి 6 వచనాల వరకే మనకి చాలా విషయాల గురించి క్లారిటీ వచ్చింది. సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది? కొంతమంది ఏం చెప్తారు అని అంటే 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడిద్ది అని చెప్తారు. కొంతమంది అంటారు లేదు 7 ఏళ్ల శ్రమల కాలం మధ్యలో సంఘం ఎత్తబడిద్ది అంటారు. కొంతమంది అంటారు లేదు 7 ఏళ్ల శ్రమల కాలం అయిపోయిన తర్వాత సంఘం ఎత్తబడిద్ది అంటారు. కొంతమంది అంటారు అసలు సంఘం ఎత్తబడే అంశమే లేదు అని అంటారు. కొంతమంది ఏమంటారంటే అసలు మనం ఆల్రెడీ ఇప్పుడు పరలోక రాజ్యాన్ని అనుభవిస్తున్నామో, ఇంకా ప్రత్యేకంగా సంఘం ఎత్తబడటం, సంఘం కిందకి రావటం ఇవేవి ఉండవో అని అంటారు. దేవుని బిడ్డ, ఈరోజు మనము ఈ యొక్క ప్రశ్నలన్నిటికీ జవాబులు తెలుసుకోబోతున్నాం. ప్రకటన గ్రంథంలో ఈరోజు మనం ధ్యానం చేసే అంశము చాలా చాలా కీలకమైన అంశం. దీని గురించి అందరూ తెలుసుకోవాలి. ఇది ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన అంశం ఇది. ఆ వచనాలు నేను చదువుతాను. దయచేసి ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు నేను చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులయ్యుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. దేవుని బిడ్డ, ఈ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది, శ్రమల కాలంలో ఏం జరిగిద్ది, 1000 ఏళ్ల పరిపాలన ఏంటి, ఈ విషయాలన్నీ మనం ధ్యానం చేయబోతున్నాము. ఒకవేళ ఈరోజు మనకు సమయం సరిపోకపోతే 1000 ఏళ్ల పరిపాలన గురించి మరొకసారి మనం ధ్యానం చేస్తాం. దేవుని బిడ్డ, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన అంశము. ప్రార్థన చేసుకుని ఈ అంశం గురించి మనం ధ్యానం చేద్దాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా తండ్రి, నాయనా మీకు వందనాలు ప్రభువా. భూమిని, ఆకాశాలని, సముద్రాలని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తవైన పరమ తండ్రి వగు యెహోవా మీకు స్తోత్రాలు నాయన. యేసు క్రీస్తు ప్రభువా మీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రాలు నాయన. అయా, మీరు సమస్తాన్ని బాగుగా చేయగలుగుతారు ప్రభా, అద్భుతంగా చేయగలుగుతారు నాయన. ఈరోజు ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె మీద మీ రక్తాన్ని ప్రోక్షించండి తండ్రి. మీ అభిషేకాన్ని ఉంచండి ప్రభా. ప్రతి వ్యక్తిని బాగు చేయండి నాయన, మంచిగా చేయండి తండ్రి. నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి నాయన. మునుపెన్నడు చూడని కృప, మునుపెన్నడు చూడని మహిమ నీ బిడ్డల మీద ఉంచండి తండ్రి. నాయన, ఈరోజు నీ వాక్యం వెల్లడి అవుతుండగా నీ ప్రజల యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవండి, మనోనేత్రాలు తెరవండి నాయన. ఈరోజు నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది? క్రీస్తు విరోధి అనేవాడు బయలుపడినప్పటి నుండి
క్రీస్తు విరోధి అనేవాడు ఇశ్రాయేలీలతో 7 సంవత్సరాల నిబంధన చేసిన దగ్గర నుండి ఈ యొక్క శ్రమల కాలం ప్రారంభమవుతుంది. శ్రమల కాలం అంటే అది మామూలు శ్రమలు కాదు, అవి మహాశ్రమలు. లోకము పుట్టినప్పటి నుండి అప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక కలగబోదు. ఇది యేసు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శిష్యులకు చెప్పారు. క్రీస్తు విరోధి అనేవాడు వచ్చినప్పుడు ఇశ్రాయేలీల్ని, క్రైస్తవుల్ని హింసిస్తాడు. ఆ శ్రమ భయంకరంగా ఉండబోతుంది. అది ఎంత భయంకరంగా ఉండబోతుంది అనంటే, భూమి పుట్టినప్పటి నుండి అసలు అలాంటి శ్రమ ఈ భూమి మీద రాల. ఏ మనిషికి అలాంటి శ్రమ రాల, ఇక ముందు రాబోదు. అలాంటి భయంకరమైన శ్రమలు ఆ రోజు రాబోతున్నాయి. ఇప్పుడు ఆ శ్రమల్లో సంఘం ఉండాలా, వెళ్ళాలా? శ్రమల్లో సంఘం ఉండకూడదు అని అనుకుంటేనేమో సంఘం ఇప్పుడే ఎత్తబడాలి. శ్రమల్లో సంఘం ఉంటుంది అని అంటేనేమో క్రీస్తు విరోధిని సంఘము తప్పనిసరిగా చూస్తుంది. శ్రమలంటే ఎవరికైనా ఇష్టం ఉండిద్దా? మీరు ఆలోచించండి. ఈరోజు ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు పెళ్ళయిద్ది, నీకు ఉద్యోగం వచ్చిద్ది, నీకు మంచి ఇల్లు వచ్చిద్ది, నీకు మంచి కార్లు వస్తాయి, మీకు పిల్లలు పుడతారు, మీ కుటుంబం బాగుండిద్ది, మీరు ఇలా ఉంటారు, ఆశీర్వాదం వచ్చిద్ది అని చెప్తే ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకుంటారు. బాబు, యేసు ప్రభుని నమ్ముకుంటే నీ ఉద్యోగం పోయిద్ది, మీ భార్య నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, నీ పిల్లల్ని ఇంట్లో నుంచి నిన్ను బయటకు తోసేయచ్చు, యేసు ప్రభుని నమ్ముకుంటే అందరూ నిన్ను హీనంగా చూస్తారు, సొసైటీలో నీకు వాల్యూ ఉండదు, యేసు ప్రభుని నమ్ముకుంటే నీ పరిస్థితి ఇలా అవుతుంది అని నెగిటివ్గా చెప్తున్నాము అనుకోండి. ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకుంటారా? యేసు ప్రభుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయి. కొన్నిసార్లు కొంతమందికి ఎలాంటి శ్రమలు వస్తాయి అని అంటే, ఈ లోకంలో 33 కోట్ల మంది దేవతలు, దేవుళ్ళు అనబడే వాళ్ళు ఉన్నారంట హిందూయిజం ప్రకారం. ఈ 33 కోట్ల మంది దేవతలు, దేవుళ్ళల్లో ఎవరిని నమ్మినా, ఏ ఒక్కరిని నమ్మినా రాని కష్టము ఒక యేసు ప్రభుని నమ్ముకున్న వాడికి మాత్రమే వస్తుంది. మీకు అర్థమైందా? ఈ లోకంలో ఉన్న దేవతల్ని, దేవుళ్ళని నమ్మితే రాని కష్టము యేసు ప్రభుని నమ్మినోడికి వచ్చింది. శ్రమలు అనేవి అవి యేసు ప్రభుని నమ్మితే అదొక ప్యాకేజ్ లాగా, ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా వచ్చేసింది. క్రైస్తవుడికి కేవలం ఆశీర్వాదం మాత్రమే కాదు, శ్రమలు వస్తాయి. కొంతమంది క్రైస్తవులకి శ్రమలు ఉండవు. అయితే ఒక విషయం నేను మీకు చెప్తాను. యేసు ప్రభుకి 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది శిష్యుల్లో ఒక ఇస్కరియోతు యూదా తప్ప మిగిలిన 11 మంది భయంకరమైన చిత్రహింసలతో చనిపోయారు. ఆ 11 మందిలో ఈ ప్రకటన గ్రంథం రాసిన యోహాను సంగతి తప్ప మిగిలిన 10 మంది హతసాక్షులయ్యారు. ప్రకటన గ్రంథం రాసిన యోహాను నేను నమ్మేది ఏంటంటే ఇంకా బతుకున్నాడు అని. చాలామంది ఏం నమ్ముతారు అని అంటే ఆయన చనిపోయాడు, ఆయన సమాధి ఇప్పుడున్న టర్కీ దేశంలో ఆయన సమాధి ఉంది అని నమ్ముతారు. సరే, ఒక్క ప్రకటన గ్రంథం రాసిన యోహాను సంగతి పక్కన పెడదాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యోధాని పక్కన పెడదాం. ఇక మిగిలింది 10 మంది. ఈ 10 మంది శిష్యులు ఏ ఒక్కళ్ళు కూడా ముసలోళ్ళు అయ్యి, అనారోగ్యంతో, హార్ట్ అటాక్తో, కిడ్నీ ఫెయిల్ అయ్యి చనిపోలే. ఈ 10 మంది శిష్యులు హతసాక్షులయ్యారు. భయంకరంగా చిత్రహింసలు పడి హతసాక్షులయ్యారు. ఇష్టపడి చనిపోయారు. వాళ్ళు తమ ఇష్టపూర్వకంగా యేసయ్య కోసం ప్రాణం పెట్టారు.
వాళ్ళందరూ ఇప్పుడు పరలోకంలో ఉంటారు, యేసు ప్రభు శిష్యులు. మీరు ఈ లైవ్ కార్యక్రమం జరిగేటప్పుడు ఇప్పుడు ఈ టైంలో మీరు పరలోకం వెళ్ళారు అనుకోండి, ఆ 10 మంది శిష్యులు మీరు కలుస్తారు. ఆ 10 మంది శిష్యుల్ని మీరు ఒక ప్రశ్న అడగాలి. ఏం బాబు, న్యాచురల్గా చనిపోవచ్చు కదా, హతసాక్షులుగా ఎందుకు చనిపోయారు? సోలాలతో గొచ్చబడ్డారు, చర్మాలు ఒలిపించుకున్నారు, సిలువ వేయించుకున్నారు, తలలు నరికించుకున్నారు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా చిత్రహింసలు పడి చనిపోయారు. ఇప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు మీరు ఆ శ్రమని, ఆ మరణాన్ని మీరెందుకు తీసుకున్నారు అని గనక మీరు వాళ్ళని అడిగారు అనుకోండి, వాళ్ళు ఒక మాట చెప్తారు. ఆ శ్రమ తర్వాత మేము మహిమను పొందుతున్నాము. ఇప్పటి కాలపు శ్రమలో రాబో కాలంలో పొందే మహిమతో పోల్చలేము అని చెప్తారు. శ్రమ తర్వాత మహిమ ఉంది. ఈ భూమి మీద ఒక వ్యక్తి యేసయ్య కోసం శ్రమ పడితే దేవుని రాజ్యంలో దేవుడు ఆ వ్యక్తికి మహిమనిస్తాడు. మహిమ అంటే ఏంటో తెలియదు కదా. మహిమ అనేది మనం చెప్పాలి అని అంటే అది వల్ల కాదు. మహిమ అనేది చూడాలి. దేవుని మహిమ అంటే ఏంటి, దాన్ని మనం చూసినప్పుడే ఆ మహిమను మనం అనుభవించగలుగుతాం. దాని గురించి మహిమ అంటే దేవుని గుణాలు, మహిమ అంటే వెలుగు, మహిమ అంటే తేజస్సు, మహిమ అంటే దేవుని సన్నిధి అని ఇలా చెప్పామనుకోండి, అది మీకు అర్థం కాదు. మోషే రోజు దేవుణ్ణి చూసేవాడు. అలాంటి మోషేనే ఒకరోజు దేవునితో అంటాడు, నాకు నీ మహిమను చూపించు అంటాడు. అరే, నువ్వు దేవుని స్వరాన్ని వింటున్నావు, నువ్వు నీ కళ్ళతో రోజు డైలీ దేవుణ్ణి చూస్తున్నావు, మళ్ళీ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నీ మహిమను చూపించు అని ఎందుకు అంటున్నావు? మోషేని అడగాలి ఆ ప్రశ్న. ఎందుకంటే దేవుని స్వరం వింటున్నాడు, దేవుణ్ణి చూస్తున్నాడు, అయినా కూడా దేవుని మహిమ అంటే దాంట్లో ఏదో ప్రత్యేకమైన టేస్ట్ ఉంది. కొన్ని థియాలజికల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేసినా అవి అర్థం కావు. అది టేస్ట్ చేయాలి, అది అనుభవించాలి. శ్రమల తర్వాత మహిమ ఉంటుంది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఎంతకు మీరు యేసు ప్రభు కోసం శ్రమలు అనుభవించడానికి రెడీగా ఉన్నారా? అంటే యేసయ్య కోసం చనిపోవటానికి. యేసు ప్రభు శిష్యులు ఒక్కొక్కరిని ఎలా చంపారో తెలుసా? ఒక ఆయన అయితే బతికొండగానే చర్మాన్ని ఇట్లా కట్ చేసి ఆ తోలుని ఇలా ఒలుస్తా చంపారు. బతికొండగానే భయంకరమైన శ్రమలో వాళ్ళు అనుభవించారు. యేసు ప్రభు కోసం మీరు ఈ భూమి మీద శ్రమని అనుభవించడానికి రెడీగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? ఎత్తబడటం ఎత్తబడకపోవటం వీటన్నిటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. శ్రమలకు ముందు సంఘం ఎత్తబడిద్దా, శ్రమల మధ్యలో సంఘం ఎత్తబడిద్దా, శ్రమల తర్వాత సంఘం ఎత్తబడిద్దా, దీని గురించి కూడా నేను మీకు వివరంగా చెప్తాను. కానీ ఫస్ట్ మీ అభిప్రాయము ఒకసారి మీకు తెలియాలి. యేసు ప్రభు కోసము మీరు శ్రమ అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారా? ఒకసారి మీరు డిసైడ్ చేయండి. ఈ రోజుల్లో క్రిస్టియానిటీ అని అంటే బిజినెస్ అయిపోయింది. బహిరంగ సువార్త సభల్లో కూడా బిజినెస్సే చేస్తున్నారు. ఒక 20-30 సంవత్సరాల క్రితము సువార్త సభలు అంటే ఎలా ఉండేయో తెలుసా? వాక్యం చెప్పిన తర్వాత ఆల్టర్ కాల్ అనేది ఉండేది. ఆల్టర్ కాల్ అంటే ఈరోజు మీరు వాక్యం విన్నారు, ఈరోజు మీలో ఎవరైనా యేసు ప్రభువుని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? ఎవరైనా బ్యాప్టిజం తీసుకోవటానికి రెడీగా ఉన్నారా? మీలో ఎవరైనా మొదటిసారి యేసు ప్రభుకి మీ జీవితాన్ని అప్పగిస్తుంటే చేతులు పైకెత్తండి, ముందుకు రండి, యేసు ప్రభుని అంగీకరించండి, బాప్తిజం తీసుకోండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు సువార్త సభలు ఎలా ఉన్నాయో తెలుసా?
మా టీవీ ప్రోగ్రాంకి ఇన్ని డబ్బులు అవసరం అవుతున్నాయి, ఈ మీటింగ్ పెట్టినందుకు ఇన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయి, మీరందరూ తలా కొంచెం వేస్తే ఈ మీటింగ్ ఖర్చులు పూర్తవుతాయి అనే పరిస్థితి వచ్చేసింది. సువార్త మారిపోతుంది. ఇప్పుడున్న టైంలో, ఈ కాలంలో, చివరి దినాల్లో మనుషులు సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. సుఖాన్ని ఎక్కువగా ప్రేమించే దినాల్లోకి వచ్చేసింది. మనుషులు అంటే క్రైస్తవులు మాత్రమే ఎక్కువగా, సేవకులు, విశ్వాసులు సుఖాన్ని ప్రేమిస్తున్నారు. నా ప్రశ్న ఏంటి అని అంటే, యేసయ్య కోసం మీరు శ్రమ అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారా? డైరెక్ట్గా ఒక మాట అడగాలి అని అంటే, యేసయ్య కోసం మీరన్నిటినీ విడిచిపెట్టి త్యాగం చేసి చనిపోవటానికైనా సిద్ధంగా ఉన్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసి చూసుకోండి. యేసు ప్రభువు ఆయన చాలా ప్రేమ కలిగిన ఆయన. ఆయనతో ఒక గంట సేపు మీరు గడిపారా అని అనుకోండి, మీ హృదయంలో ఆయన అడిగే ప్రశ్నలు తూట్లులాగా దిగిపోతాయి. మీరు ఆయనతో కూర్చున్నప్పుడు, యేసయ్య నాకు ఇంటికి దగ్గర మాకు పిల్లలు ఉన్నారు, మా తల్లిదండ్రులు ఉన్నారు, నేను వెళ్ళాలి నాయనా, నాకు టైం అవుతుంది అన్నారు అనుకోండి, యేసు ప్రభు ఏమంటారో తెలుసా? నీ తండ్రి కంటే, నీ తల్లి కంటే, నీ కుమారుని కంటే, నీ కుమార్తె కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగుతారు. లేదు ఇంట్లో పిల్లలు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి వెళ్ళాలి అని అంటే, అదే ఇంట్లో నీ పిల్లలు వెయిట్ చేస్తున్నారు, నేను కావాలా నీ పిల్లలు కావాలా అని అడుగుతారు యేసు ప్రభు. మీరేం చెప్తారు? మీరు ఎలాంటి ఆన్సర్ ఇస్తారు? యేసు ప్రభుకి ఇంపార్టెన్స్ ఇచ్చే స్థితిలో మీరున్నారా? ఆన్ ది స్పాట్, ఇప్పటికిప్పుడు ఈ క్షణంలో యేసయ్య మిమ్మల్ని ఏదైనా ప్రశ్న అడిగితే ఇమీడియట్గా జవాబిచ్చే స్థితిలో మీరున్నారా? ఆన్సర్ ఇవ్వలేము తెలుసా. యేసు ప్రభు దగ్గర నిలబడటం అంటే అంత ఈజీ కాదు. ఒకసారి ఒక ఆయన వచ్చి యేసు ప్రభుని ఏదో ప్రశ్న అడిగితే యేసు ప్రభు ఏమన్నారో తెలుసా? నీకు కలిగిందంతా అమ్మి బీదలకిచ్చి వచ్చి నన్ను వెంబడించు అన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఆయన ఆస్తిని సంపాదించాడు. ఒక క్షణంలో నీ ఆస్తి అంతా అమ్మేసేయి, బీదలకి ఇచ్చేసేయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని అంటే అది అతనికి పాసిబుల్ అవుతుందా? ముఖం చిన్నబుచ్చుకుని యేసు ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయారు. యేసు ప్రభు దగ్గర ఒక 10 నిమిషాలు నిలబడితే మన హృదయం ముక్కలు అయిపోతుంది ఆయన అడిగే ప్రశ్నలకి. ఎందుకంటే మన హృదయము పిల్లల మీద, తల్లిదండ్రుల మీద, ఆస్తి మీద, మన సుఖం మీద, మన స్వార్థం మీద ఉంది. మన హృదయము ఆయన మీద ఉండట్లా. లాస్ట్ డేస్లో మనం ఉన్నాం, చివరి దినాల్లో మనం ఉన్నాం. నీ కెరియర్ అని నువ్వు పరిగెత్తుతున్నావు, నీ కెరియర్ కాదు. ఈ లాస్ట్ డేస్లో నీ హృదయము, పూర్ణ హృదయము యేసయ్యను వెంబడిస్తుందా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఆన్ ది స్పాట్, ఇప్పటికిప్పుడు యేసు ప్రభు మీకున్న ఆస్తి మొత్తం అమ్మేసి బీదలకి ఇచ్చి యేసు ప్రభుని వెంబడించు అని అంటే మీరు రెడీగా ఉన్నారా? ఇప్పటికిప్పుడు మీ పిల్లల్ని విడిచిపెట్టేసి నన్ను వెంబడించు అని అంటే రెడీగా ఉన్నారా? తల్లిదండ్రులను విడిచిపెట్టి వెంబడించు అంటే రెడీగా ఉన్నారా? ఇప్పటికిప్పుడు యేసు ప్రభు మిమ్మల్ని మిషనరీగా వెళ్ళమని చెప్తే మీరు రెడీగా ఉన్నారా? ఒకవేళ ఆన్ ది స్పాట్ మీరు హతసాక్షి అవ్వాలి అని అంటే, యేసయ్య కోసం ఇప్పటికిప్పుడు చనిపోవాలి అని అంటే, నీ సిలువను ఎత్తుకొని నువ్వు నడవాల్సిన పరిస్థితి వస్తే రెడీగా ఉన్నావా? ఆన్ ది స్పాట్ సిద్ధంగా ఉన్నావా? అది మీరు ఆలోచించుకోవాలి. దేవుని బిడ్డ, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల వరకే శ్రమల కాలం అనేది ఒకటి ఉంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల్లో 2 పునరుద్ధానాలు ఉన్నాయి. మొదటి పునరుద్ధానము, రెండవ పునరుద్ధానం. అసలు ఇంతకీ పునరుద్ధానం అంటే ఏంటి? పునరుద్ధానం అంటే ఏం లేదండి. మనిషి భూమి మీద పుట్టిన తర్వాత ఏదో ఒక రోజు చనిపోతున్నాడు. చనిపోయిన వ్యక్తి శరీరాన్ని
కొంతమంది మట్టిలో పూడ్చిపెడతారు, కొంతమంది అగ్నిలో కాలుస్తారు, కొంతమంది నదుల్లోనో సముద్రంలోనో వేసేస్తారు. ఆ నదుల్లోనో సముద్రాల్లోనో పడిపోయిన శరీరాల్ని చేపలు తినేస్తాయి, లేదా మట్టిలో పూడ్చిపెట్టిన శరీరం మట్టి అయిపోయింది, అగ్నిలో కాల్చిన శరీరం అగ్ని అయిపోతుంది, లేదా ఏదైనా జంతువులు తినేస్తే మాంసం అంతా జంతువుల శరీరాల్లోకి వెళ్ళిపోతుంది. పునరుద్ధానం అంటే ఏంటంటే, ఈ మనిషి శరీరం అతడు చనిపోయిన తర్వాత అది మట్టి అయిపోయినా, అది బూడిదైపోయినా, అది నీళ్ళల్లోకి వెళ్ళిపోయి చేపల చేత తిన్నా, లేదా జంతువులు తినినా, ఏ విధంగా అయిపోయినా, వాళ్ళ శరీరాలు గాల్లో కలిసిపోయినా, అగ్ని ద్వారా గాల్లో కలిసిపోయినా, ఒకరోజు ఏమవుతుంది అనంటే, ఈ బాడీకి ఉన్న ఆటమ్స్ అన్నిటినీ, మాలిక్యూల్స్ అన్నిటినీ, టిష్యూస్ అన్నిటినీ, ఆర్గన్స్ అన్నిటినీ దేవుడు పిలుస్తాడు. పిలిచినప్పుడు మట్టిలో ఉన్న వాళ్ళ అణువులు, లేదా అగ్నికి ఆహుతైన అణువులు, నీళ్ళల్లో కలిసిపోయిన అణువులు, జంతువు శరీరంలో ఉన్న అణువులు అన్నీ, ఎక్కడ ఉండిన మానవ శరీరానికి సంబంధించిన అణువులు, ఆటమ్స్ అన్నీ ఒక్క చోటకు వచ్చేసేసి వాటి యొక్క బాడీని అవి తిరిగి పొందుకుంటాయి, సజీవంగా నిలబడతాయి. ఒక మనిషి చనిపోయి మట్టి అయిపోయినా, బూడిదైపోయినా, గాల్లో కలిసిపోయినా, జంతువులు తినేసిన ఆ శరీరము ఎన్ని వేల సంవత్సరాల క్రితం నాశనం అయిపోయినా, దేవుడు ఒకరోజు ఆ శరీరాన్ని పిలిచినప్పుడు ఆ శరీరము తిరిగి ఆ అణువులన్నీ ఒక చోటకొచ్చి సజీవంగా నిలబడిద్ది. దానిని పునరుద్ధానం అంటారు. పునరుద్ధానం అనేది మనుషులందరికీ జరిగిద్ది. ఆదాము మొదలుకొని ఆ పునరుద్ధానం జరిగే కాలం వరకు ఎవరెవరైతే బతికుంటారో అందరికీ పునరుద్ధానం ఉంది. అందరికీ, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హేతువాద అయినా, దేవుణ్ణి నమ్మే వ్యక్తి అయినా, దేవుణ్ణి నమ్మని వ్యక్తి అయినా, ఎవరైనా అందరికీ పునరుద్ధానం అనేది ఉంది. కానీ ఈ పునరుద్ధానం అనేది 2 సార్లు జరిగిద్ది. మొదటిసారి జరిగేది మొదటి పునరుద్ధానం, రెండవసారి జరిగేది రెండవ పునరుద్ధానం. అంటే మీరు హిందువులు అయి ఉండొచ్చు, లేదా ముస్లింలు అయి ఉండొచ్చు, లేదా క్రైస్తవులు అయి ఉండొచ్చు, లేదా దేవుణ్ణి నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. మీరు ఎవరైనా, మీ కుటుంబంలో మీ తాతలు, మీ ముత్తాతలు ఎప్పుడో చనిపోయి ఉండొచ్చు. వాళ్ళందరూ ఒకరోజు శరీరాలతో లేపబడబోతున్నారు. దీన్ని పునరుద్ధానం అంటారు. అయితే మొదటి పునరుద్ధానంలో లేపబడతారా, రెండవ పునరుద్ధానంలో లేపబడతారా, దానిని బట్టి వాళ్ళు నిత్యత్వంలో ఎక్కడ ఉంటారు అనేది నిర్ణయించబడింది. ఈ మొదటి పునరుద్ధానానికి రెండవ పునరుద్ధానానికి మధ్యలో 1000 సంవత్సరాల గ్యాప్ ఉంది. మొదటి పునరుద్ధానం జరిగిన తర్వాత 1000 సంవత్సరాలకి రెండవ పునరుద్ధానం జరిగింది. మీరు మొదటి పునరుద్ధానంలో ఉండొచ్చు, లేదా రెండవ పునరుద్ధానంలో ఉండొచ్చు. అది దేని మీద ఆధారపడి ఉంటుంది అని అంటే, మీరు మీ జీవితాన్ని ఈ భూమి మీద ఎలా జీవించారు. మీరు గనక దేవునికి ప్రియమైన వ్యక్తిగా, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా, నీతిగా, పవిత్రంగా, పరిశుద్ధంగా గనక మీరు జీవిస్తే మీరు మొదటి పునరుద్ధానంలో ఉంటారు. మీరు దేవునికి వ్యతిరేకంగా, తిరుగుబాటుతనంగా జీవిస్తే రెండవ పునరుద్ధానంలో ఉంటారు. మొదటి పునరుద్ధానంలో గనక ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని ఏమంటారంటే, అతడు పరిశుద్ధుడు, అతడు ధన్యుడు. ఎందుకు ధన్యుడు? ఎందుకంటే అతడు దేవునితో సదాకాలం ఉండటానికి దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. అది అలా కాకుండా 1000 సంవత్సరాల తర్వాత జరిగే రెండవ పునరుద్ధానంలో గనక ఆ వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి నరకంలోకి వెళ్ళిపోతాడు.
ఈ మొదటి పునరుద్ధానం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది. ఈ పునరుద్ధానం గురించి తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనం వరకు రాయబడి ఉంది. మీరు చాలాసార్లు చదివే ఉంటారు అది. ఆ వచనం ఒకసారి నేను మీకోసం చదువుతాను. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి నేను చదువుతున్నాను. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదు. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి అని రాయబడింది. దేవుని బిడ్డ, క్రైస్తవులకి ఉన్న ఒక గొప్ప నిరీక్షణ ఏంటి అని అంటే పునరుద్ధానం. అది కూడా మొదటి పునరుద్ధానం. ఈ పునరుద్ధానం ఎలా జరిగిద్దో ఇప్పుడు మనం ఈ తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 18 వచనం వరకు చూసాం. ఆ రోజు ఏం జరగబోతుందంటే, ఆకాశంలో ప్రభువు వస్తారు, మేఘాల మీదకి యేసు ప్రభు వస్తారు. ఆయనతో పాటు దేవదూతలందరినీ వెంట పెట్టుకుని వస్తారు. ఆయనతో పాటు ప్రధాన దూత ఉంటారు. ఈ దూత బోర ఊదినప్పుడు, యేసు ప్రభువు తన శబ్దాన్ని పలికినప్పుడు, అప్పుడు సమాధుల్లో ఉన్న శరీరాలన్నీ ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకున్నారో, ఎవరైతే నీతిగా జీవించారో, పరిశుద్ధంగా జీవించారో, ఎవరైతే ఇంతకుముందు అలా జీవించి చనిపోయారో వాళ్ళ శరీరాలు సమాధుల్లో నుంచి బయటకు వచ్చి పునరుద్ధాన శరీరాలుగా లేపబడి గాలిలోకి లేపబడి అలా పరలోకానికి వెళ్తూ ఉంటుంటే, సజీవులమైన మనము, బ్రతికి ఉన్న మనము ఆ బోర శబ్దం విని మన శరీరాలు కూడా మార్పు చెంది మనం కూడా భూమి మీద నుంచి ఎత్తబడి అలాగా మేఘాల మీదకి వెళ్ళి అక్కడ యేసు ప్రభువుని కలుసుకుంటాం. అక్కడి నుండి మనం పరలోకం వెళ్ళిపోతాం. ఇది మొదటి పునరుద్ధానం. ఈ పునరుద్ధానంలో మనం తప్పనిసరిగా పాలు పొందాలి. ఇది ఎప్పుడు జరిగిద్ది? ఇది ఈరోజు జరిగిద్దా, రేపు జరిగిద్దా, ఎల్లుండి జరుగుతుందా? ఈ విషయం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సంఘము ఎప్పుడు ఎత్తబడిద్ది, మొదటి పునరుద్ధానం ఎప్పుడు జరిగిద్ది, ఈ విషయాల గురించి మనం తెలుసుకోవాలి. దీని గురించి బైబిల్ ఒక క్లూ ఇచ్చింది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయ్యుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతులు యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము అని రాయబడింది. సంఘం ఎత్తబడటం అంటే పునరుద్ధానం. ఇదియే మొదటి పునరుద్ధానం.
ఈ మొదటి పునరుద్ధానం ఎప్పుడు జరిగిద్ది? యేసు ప్రభు మేఘాల మీదకు వచ్చి, ప్రధాన దూతలందరూ మేఘాల మీదకు వచ్చినప్పుడు, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ యేసు ప్రభు మేఘాల మీదకు వచ్చి నిలబడినప్పుడు, ఆ బోర శబ్దానికి, ఆ దేవుని శబ్దానికి, క్రీస్తు యొక్క స్వరానికి సంఘం అనేది భూమి మీద నుంచి లేపబడింది. మరి ఆ ఎత్తబడే సంఘంలో ఎవరుంటారు అని అంటే, ఆ దినం వచ్చే టయానికి యేసు క్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్న, యేసు ప్రభునికి తమ జీవితాన్ని అప్పగించుకొనినా, వాళ్ళని యేసయ్య కోసం జీవితం అప్పగించుకున్న, యేసయ్య గురించి సాక్ష్యం చెప్పిన, యేసయ్య వాక్యం అంగీకరించిన వాళ్ళని శిరచ్ఛేదనం చేస్తారంట. శిరచ్ఛేదనం ఎందుకు చేస్తారు అని అంటే, కొద్ది రోజుల్లో ఈ భూమి మీద ఒక నియంత రాబోతున్నాడు. వాడు క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ అనేవాడు. వాడు అంటాడు, నేనే దేవుణ్ణి అంటాడు, నన్నే మీరు నమ్మాలి అంటాడు. నన్ను నమ్మినందుకు గుర్తుగా మీ నుదుట మీద కానీ మీ కుడి చేతి మీద కానీ నేను నా పేరు కానీ నా ముద్ర కానీ నా సంఖ్య కానీ వేస్తాను. వాడి సంఖ్య, వాడి ముద్ర, వాడి పేరు, ఈ మూడిట్లో ఏదో ఒకటే మనిషి యొక్క నుదుటి మీద కానీ కుడి చేతి మీద కానీ ఉండాలి. ఉంటేనే అప్పుడు ఆ వ్యక్తి ఈ భూమి మీద కొనగలుగుతాడు, అమ్మగలుగుతాడు. కొనటం కానీ అమ్మటం కానీ లేకపోతే అప్పుడు మనిషి ఈ భూమి మీద బతకలేడు. ఆ రోజు క్రైస్తవులు క్రీస్తు విరోధి ముద్ర కానీ, వాడి నంబర్ కానీ, వాడి సంఖ్య కానీ వాళ్ళ శరీరాల మీదకి తీసుకోరు. అలా తీసుకోవాలి అని అంటే ఒక కండిషన్ ఉంది. కండిషన్ ఏంటి అని అంటే, క్రీస్తు విరోధిని తమ దేవుడిగా అంగీకరించి యేసయ్యని దూషించాలి. అలా మీరు చేయగలుగుతారా? మీలో ఆ కెపాసిటీ ఉందా? నేను యేసు ప్రభు కోసం నిలబడతాను, యేసయ్య కోసం నా జీవితాన్ని ఇస్తాను, యేసయ్య కోసం నేను మరణిస్తాను, కానీ క్రీస్తు విరోధిని నా ప్రభువుగా నా దేవుడిగా నేను అంగీకరించును అని చెప్పే అంత ధైర్యం మీకుందా? ఉండదు. చాలామంది క్రైస్తవులకు ఉండదు. ఇప్పుడంటే మీరు క్రైస్తవులుగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇప్పుడేం పెద్ద ప్రాబ్లం లేదు. కానీ క్రీస్తు విరోధి అనేవాడు వచ్చిన తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. మీరు గనక యేసయ్యకి మీ జీవితాన్ని అప్పగిస్తే వాడు మిమ్మల్ని శిరచ్ఛేదనం చేస్తాడు. శిరచ్ఛేదనం అంటే కత్తి పెట్టి తల నరికేస్తాడు యేసయ్యని నమ్ముకున్నందుకు. లేదు, యేసయ్యని గనక మీరు వదిలేస్తే వాడిని మీరు దేవుడిగా అంగీకరించాలి. వాడి పేరు కానీ, వాడి నంబర్ కానీ, వాడి ముద్ర కానీ మీ కుడి చేతి మీద కానీ నుదుటి మీద కానీ వేయించుకోవాలి. అప్పుడు మీకు వాడు కొనటం కానీ అమ్మటానికి కానీ పర్మిషన్ ఇస్తాడు. ఇప్పుడు తల నరికించుకుంటారా, లేకపోతే వాడి ముద్ర వేయించుకుని వాడిచ్చే భోజనం తింటారా? ఒక ఆయన ఏమన్నారో తెలుసా? 666వ ముద్ర వస్తే ప్రజలందరూ ఆ 666వ ముద్ర వేయించుకోవటానికి క్యూలో నిలబడతారంట. వాటిలో ఫస్ట్ నిలబడేది ఏంటంటే, ఆ క్యూ లైన్లో మొట్టమొదటి వ్యక్తులు ఎవరుంటారు అని అంటే క్రైస్తవ సేవకులు ఉంటారు అని ఒక ఆయన చెప్పారు. వాళ్ళ వెనకాల సీనియర్ మోస్ట్ విశ్వాసులు ఉంటారు అని చెప్పారు. అరే ఎందుకట్లా? ఎందుకట్లా అంటే, క్రీస్తు విరోధి పెట్టే శ్రమలు భరించడం అంత ఈజీ కాదు. క్రీస్తు విరోధిని ఎదిరించి ఆ రోజు యేసయ్యకి తమ జీవితాన్ని అప్పగించుకోవటం అంటే అంత ఈజీ కాదు. అది
సంఘం ఎత్తబడే టయానికి ఈ గుంపు తయారవ్వాలి. ఈ గుంపు ఉండాలి. ఏ గుంపు ఉండాలి? మొదటి పునరుద్ధానంలో ఎత్తబడే సంఘంలో ఎవరెవరుంటారు అని అంటే, మొట్టమొదటి నీతిమంతుడు, ఈ భూమి మీద మొట్టమొదటి నీతిమంతుడైన హేబేలు మొదలుకొని ఆది సంఘంలో ఎవరైతే యేసయ్య కోసం మరణించారో వాళ్ళు మొదలుకొని ఈ కాలంలో యేసు ప్రభువుని అంగీకరించి ఎవరైతే చనిపోతున్నారో, సువార్తను నమ్మి చనిపోతున్నారో వాళ్ళ దగ్గర నుండి రాబోయే కాలంలో యేసయ్య సాక్ష్యం నిమిత్తమో, యేసయ్య వాక్యం నిమిత్తమో క్రీస్తు విరోధిని ఎదిరించి, క్రీస్తు విరోధి కత్తితో తల నరకబడి చనిపోయిన వాళ్ళు మొదటి పునరుద్ధానంలో ఉంటారు. సంఘం ఎత్తబడే టయానికి తప్పనిసరిగా ఈ గుంపు తయారవ్వాలి. అంటే శ్రమల కాలంలో సంఘం ఉండిద్ది అని నేను నమ్ముతున్నా. కొంతమంది ఏం చెప్తారు అంటే, లేదు శ్రమల కాలానికి ముందే సంఘం ఎత్తబడిద్ది అని అంటారు. శ్రమల కాలానికి ముందే సంఘం ఎత్తబడటం అంటే ఏంటంటే, క్రీస్తు విరోధి అనేవాడు రాకముందే, 666వ ముద్ర రాకముందే, ఈ 666వ ముద్ర వేయించుకోనందుకు, క్రీస్తు విరోధి యొక్క బొమ్మకు మొక్కనందుకు, క్రీస్తు విరోధిని ఎదిరించినందుకు మనుష్యులు చనిపోక ముందే, అంటే ఈ కాలంలోనే ఇప్పుడే సంఘం ఎత్తబడిద్ది అని అంటారు. శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడిద్ది అని అంటారు. మరి అలా ఎత్తబడితే మరి ఈ 666వ ముద్ర వేయించుకోకుండా, క్రీస్తు విరోధి బొమ్మకు మొక్కకుండా, క్రీస్తు విరోధిని తమ ప్రభువుగా అంగీకరించకుండా ఉండినందుకు క్రీస్తు విరోధి వీళ్ళ తలలు నరికితే వాళ్ళు మొదటి పునరుద్ధానంలో ఉన్నారు. మరి వాళ్ళు ఎలా ఉంటారు? మీలో కొంతమందికి ఈ వాక్యం అర్థం కాకపోవచ్చు. అందుకే నేను మరలా చెప్తాను. శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడుతుందా, లేదా శ్రమల కాలానికి మధ్యలో సంఘం ఎత్తబడుతుందా? ఇప్పుడు శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడితే అక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఆ ఎత్తబడే సంఘంలో క్రీస్తు విరోధి వచ్చినప్పుడు 666వ ముద్ర వేయించుకోనందుకు, వాడి బొమ్మకు మొక్కనందుకు హతసాక్షులైన వాళ్ళు మొదటి పునరుద్ధానంలో ఉంటున్నారు. వాళ్ళు ఉండాలి అని అంటే మొదటి పునరుద్ధానం జరగాలి అని అంటే తప్పనిసరిగా క్రీస్తు విరోధి రావాలి, 666వ ముద్ర రావాలి, ఆ బొమ్మ రావాలి, క్రీస్తు విరోధి బొమ్మ రావాలి. దానికి మొక్కనందుకు, వాడిని ప్రభువుగా అంగీకరించినందుకు మనుషులు హతసాక్షులు అవ్వాలి, వాళ్ళు చనిపోవాలి. ఆ తర్వాత సంఘం ఎత్తబడాలి. అప్పుడు ఈ వచనం కరెక్ట్గా ఫిట్ అవుతుంది. కానీ శ్రమల కాలానికి ముందే సంఘం ఎత్తబడితే ఈ వచనం ఫిట్ కాదు. కాబట్టి దీనికి ఇంకొక థియరీ ఉంది. ఈ థియరీ ఏం చెప్తుంది అని అంటే, మొదటి పునరుద్ధానం అంటే అది ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క విధంగా అంచెలంచెలుగా పునరుద్ధానం జరిగిద్ది. ఈ అంచెలంచెలుగా జరిగే పునరుద్ధానం మొత్తాన్ని మొదటి పునరుద్ధానం అంటారు. దానికి ఒక వచనం ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనంలో ఏముందంటే, ప్రతి వాడును తన వరసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అని ఉంది. అంటే అర్థం ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనం ప్రకారం పౌలు ఏమంటున్నాడంటే, పునరుద్ధానం అనేది ప్రతివాడు తన వరసలో బ్రతికింపబడును అని చెప్పాడు. దానికి
చాలామంది ఏమంటారంటే ఒక వరుస క్రమంలో పునరుద్ధానం ఉంది అంటారు. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడేటట్లయితే పునరుద్ధానం అనేది ఒకే టైంలో జరగదు, అది స్టెప్స్ వైజ్ జరిగిద్ది అని చెప్తారు. ఇప్పుడు ఆ స్టెప్స్ వైజ్ ఎలా అంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 52, 53 వచనాలు మీరు చదివారనుకోండి, అక్కడ ఒక ఇన్సిడెంట్ ఉంది. యేసు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు ఆ రోజు కొంతమంది సమాధులు తెరవబడినాయి. వాళ్ళు శరీరాలతో సమాధుల్లో నుంచి బయటకు వచ్చారు. యేసు ప్రభు పునరుద్ధానుడు అయిన తర్వాత వాళ్ళు యెరూషలేం పట్టణంలోకి వచ్చి చాలామంది మనుషులకి కనబడ్డారు. ఆ తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8 నుండి 10వ వచనం వరకు చదివితే వాళ్ళందరినీ యేసు ప్రభు ఏం చేశారంటే పరదైసుకు తీసుకెళ్ళారు. సో ఆ గుంపు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదటి పునరుద్ధానంలో మొదటి గుంపు అంటారు. వాళ్ళు మొదట యేసు ప్రభుతో పాటు లెగిశారు కాబట్టి అదొక పునరుద్ధానం అంటారు. తర్వాత తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 18 వచనాల వరకు మనం ఇందాక చదివాం. యేసు ప్రభు మేఘాల మీదకు వస్తారు, దేవదూతలందరూ మేఘాల మీదకు వస్తారు. అప్పుడు ప్రధాన దూత శబ్దం మోగిద్ది, దేవుని బోర మోగిద్ది. అప్పుడు విశ్వాసులమైన మనము సమాధుల్లో ఉండినా లేదా బతికి ఉండినా ఆ బోర శబ్దం మోగిన వెంటనే ఈ భూమి మీద నుంచి ఎత్తబడి మనము మేఘాల మీదకి వెళ్తాము, అక్కడి నుంచి పరలోకం వెళ్ళిపోతాం. ఇది రెండవ పునరుద్ధానం. అంటే పునరుద్ధానంలోనే రెండవ గుంపు ఈ విధంగా ఎత్తబడిద్ది. ఆ తర్వాత మరి సంఘం ఎత్తబడిపోయింది. ఆ తర్వాత ఈ భూమి మీద విడవబడిన వాళ్ళు ఉంటారు. ఈ విడవబడిన వాళ్ళల్లో ఇశ్రాయేలీలు ఉంటారు, అన్యజనులు ఉంటారు. ఈ ఇశ్రాయేలీలకి 2 సాక్షులు వచ్చి వాక్యం ప్రకటిస్తే ఆ వాక్యం విని 1,44,000 మంది, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఇది ఉంటుంది. 7వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు ఆ వాక్యం విని ఇశ్రాయేలీల్లో 1,44,000 మంది రక్షింపబడతారు. ఈ రక్షింపబడిన వాళ్ళకి ఇంకొక పునరుద్ధానం జరిగిద్ది, వాళ్ళు పరలోకంలోకి వెళ్తారు అని అంటారు. ఇది మూడో గుంపు. తర్వాత క్రీస్తు విరోధి వస్తాడు, వాడు 666 ముద్ర పంపిస్తాడు, వాడి బొమ్మను పెడతాడు, నేనే దేవుణ్ణి అని చెబుతాడు. ఈ శ్రమలు ప్రారంభమవుతాయి. ఈ శ్రమల కాలంలో చాలామంది హతసాక్షులు అవుతారు. ఈ హతసాక్షులైన వాళ్ళు మళ్ళీ పునరుద్ధానం అవుతారు. ఇది 4వ గుంపు. ఆ తర్వాత క్రీస్తు విరోధిని ఎదిరిస్తూ దేవుని చేత పంపబడిన 2 సాక్షులు, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఉంటుంది. ఆ 2 సాక్షులు యెరూషలేములో 3.5 సంవత్సరాలు వాళ్ళు సువార్త ప్రకటిస్తారు. ఆ 2 సాక్షుల్ని క్రీస్తు విరోధి చంపుతాడు. ఆ తర్వాత 3.5 రోజులు వాళ్ళ శరీరాలు యెరూషలేం వీధిలో పడిపోయి ఉంటాయి. 3.5 రోజులు అయిపోయిన తర్వాత అందరూ చూస్తూ ఉండగా ఆకాశం నుండి ఒక స్వరం వినపడిద్ది, ఇక్కడికి ఎక్కిరండి అని. అప్పుడు ఈ 2 కూడా పునరుద్ధానం అవుతారు. అప్పుడు 5వ గుంపు పరలోకం వెళ్ళిపోయింది. ఇదంతా కలిపి మొదటి పునరుద్ధానము అని చాలామంది చెప్తారు. ఇప్పుడు మీకు అర్థమైందా? పునరుద్ధానము అని అంటే మొదటి పునరుద్ధానము 5 గుంపులుగా జరిగిద్ది అని చెబుతారు. మొదట యేసు ప్రభు
ఆ రోజు పునరుద్ధానుడైనప్పుడు ఆయనతో పాటు కొంతమంది లేపబడ్డారు. తర్వాత సడన్గా మనకి బోర శబ్దం మోగినప్పుడు ఇంకోసారి పునరుద్ధానం జరిగిద్ది. తర్వాత 1,44,000 మంది ఒకసారి ఎత్తబడతారు. తర్వాత మహాశ్రమల కాలంలో క్రీస్తు విరోధి చేతిలో 666వ ముద్ర వేయించుకోనందుకు హతసాక్షులైనప్పుడు అదొక గుంపు లేపబడిద్ది. తర్వాత 2 సాక్షులు లేపబడతారు. ఈ 5 గుంపుల్ని కలిపి మొదటి పునరుద్ధానం అంటారు అని అంటారు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను వినండి. ఇలా గుంపులుగా పునరుద్ధానం జరిగేటట్లయితే ఇప్పుడే సువార్తని మీరు అంగీకరించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యేసు ప్రభువు పునరుద్ధానమై వెళ్ళేటప్పుడు ఒక గుంపును తీసుకుని వెళ్ళాడు. అప్పుడు మీరు పొట్ల, కాబట్టి అప్పుడు మొదటి పునరుద్ధానం అయిపోయింది అనుకుందాం. తర్వాత సడన్గా మనకు ఆకాశంలో ఒక బోర శబ్దం మోగబోతుంది. బోర మోగినప్పుడు సంఘం ఎత్తబడిద్ది. ఒకవేళ మీరు విడవబడ్డారు అనుకోండి, మీరేం చింతపడాల్సిన అవసరంలా. ఇప్పుడు ఈ థియరీ ప్రకారం సంఘం ఎత్తబడి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత 1,44,000 మంది ఇశ్రాయేలీలు ఎత్తబడితే వాళ్ళ కాళ్ళు పట్టుకుని మీరు ఎత్తబడవచ్చు. అది పోయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇంకొక పునరుద్ధానం ఉందని చెబుతున్నారు. క్రీస్తు విరోధి వచ్చి 666వ ముద్ర వేస్తున్నప్పుడు నేను యేసు ప్రభువునే నమ్ముకుంటాను, నేను నీ ముద్ర వేయించుకోను అని అంటే మీరు హతసాక్షి అయితే మళ్ళీ యేసు ప్రభు మీకోసం ఇంకొక పునరుద్ధానం చేస్తాడు అని చెప్తున్నారు. కాబట్టి ఒక పునరుద్ధానం మిస్ అయినా ఇంకో పునరుద్ధానంలో మీరు పరలోకానికి వస్తారు అని చెబుతున్నారు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను వినండి. ఒకవేళ అలా సంఘం ఎత్తబడినప్పుడు ఎత్తబడకపోతే మళ్ళీ క్రీస్తు విరోధి వచ్చినప్పుడు వాడు హతసాక్షులుగా కొంతమందిని చంపినప్పుడు ఆ గుంపులో ఉండినా మనం ఎత్తబడతాము. అయితే అప్పుడు ఇప్పుడే యేసు ప్రభువుని నమ్ముకోవాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మొదటిసారి సంఘం ఎత్తబడేటప్పుడే మనం ఎత్తబడాల్సినంత అవసరం ఏముంది? ఇప్పుడు ఒకవేళ ఇది మిస్ అయితే ఆ పునరుద్ధానంలో మనం పాలు పొందొచ్చు కదా. అలా గుంపులుగా వెళ్ళేటట్లయితే మీకు అర్థమవుతుందా? అలా గుంపులుగా వెళ్ళేటట్లయితే పునరుద్ధానం అనేది అంచెలంచెలుగా జరిగేటట్లయితే మనం ఇప్పుడే యేసు ప్రభువుని నమ్ముకోవాల్సిన అవసరం లేదు. సంఘం ఎత్తబడేటప్పుడే మనం ఎత్తబడకపోతే ఇంకొక పునరుద్ధానం ఉంటే ఇది మిస్ అయితే అందులో వెళ్ళిపోవచ్చు. ప్రాబ్లం ఏముంది? అది తప్పు. ఈ గుంపులుగా వెళ్ళటం అనేది అది మిస్ఇంటర్ప్రిట్ అయ్యింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనంలో పునరుద్ధానం గురించి మాట్లాడుతా పౌలేమన్నాడంటే, ప్రతి వాడు తన వరుస క్రమంలో బ్రతికింపబడును. అంటే అర్థం ఏంటంటే సంఘం ఒకేసారి ఎత్తబడిద్ది. ఆ ఎత్తబడే టైంలో అందరూ ఒకే మహిమలో ఉండరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మహిమ ఉంటుంది. హతసాక్షులైన వాళ్ళకి ఒక మహిమ ఉంటుంది. మామూలుగా రక్షింపబడి దేవుని కొరకు మామూలు జీవితం జీవించిన వాళ్ళకు ఒక మహిమ ఉంటుంది. సంఘం ఈ భూమి మీద నుంచి ఎత్తబడి పరలోకంలోకి వెళ్తూ ఉంటుంటే అందరు ఈక్వల్గా ఉండరు. అందరికీ దేవుడు ఒకటే మహిమని ఇవ్వడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం ప్రకారము పరలోకంలో అల్పులు ఉంటారు, పరలోకంలో గొప్పవాళ్ళు ఉంటారు. సంఘం ఎత్తబడేటప్పుడు నీ వరుసలో నువ్వు నిలబడతావు. నీ మహిమ ఏ రేంజ్లో ఉందో ఆ రేంజ్లోనే నీ పక్కనున్న వాళ్ళు అందరూ అదే మహిమతో ఉంటారు. నీకంటే గొప్ప మహిమ ఉన్నవాళ్ళు ముందు వరుసలో ఉంటారు. నీకంటే తక్కువ మహిమ ఉన్నవాళ్ళు వెనక వరుసలో ఉంటారు. నీ మహిమకి ఈక్వల్ అయిన వాళ్ళు నీ వరుసలో ఉంటారు. నీ క్రమం చొప్పున నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావు. అక్కడ గ్రీకు పదం ఒకటి వాడబడింది. ప్రతి వాడు తన వరుసలో బ్రతికింపబడును.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనంలో ప్రతి వాడు తన వరసలో బ్రతికింపబడున అంటే గ్రీక్ పదం ఏంటంటే టాగ్మా. వరుస క్రమము అనే దానికి టాగ్మా అనే పదం వాడారు. టాగ్మా అంటే నీ ర్యాంక్. ఆర్మీ యొక్క సోల్జర్స్ని అందరికీ ఒకటే ర్యాంక్ ఉండదు. కొంతమంది సిపాయిలు ఉంటారు, కొంతమంది క్యాప్టెన్స్ ఉంటారు, కొంతమంది మేజర్స్ ఉంటారు, కొంతమంది హవల్దార్స్ ఉంటారు. వాళ్ళకి ర్యాంక్స్ ఉంటాయి. ర్యాంక్ను బట్టి వాళ్ళు వాళ్ళ వరుసలో నిలబడతారు. పునరుద్ధానం అయినప్పుడు అందరూ ఒకే మహిమతో వెళ్ళం. మోషేకు ఒక మహిమ ఉండిద్ది, అబ్రహాంకు ఒక మహిమ ఉండిద్ది, దానియేలుకు ఒక మహిమ ఉండిద్ది, మీకు ఒక మహిమ ఉండిద్ది, నాకు ఒక మహిమ ఉండిద్ది. నా స్పిరిచువల్ లెవెల్ను బట్టి, నేను ఈ భూమి మీద జీవించే జీవితాన్ని బట్టి, నీ స్పిరిచువల్ లెవెల్ను బట్టి, నువ్వు ఈ భూమి మీద జీవించే విధానాన్ని బట్టి నీ క్రమము నీ వరుసలో ఉంటుంది. పునరుద్ధానం అనేది గుంపులుగా జరగదు. ఒకటే పునరుద్ధానం జరిగిద్ది. అది ఎప్పుడు జరిగిద్ది అని అంటే క్రీస్తు విరోధి వస్తాడు. వాడు చాలామందిని చంపుతూ ఉంటాడు. కొంతమంది ధైర్యంగా వాక్యం ప్రకటిస్తారు, ధైర్యంగా యేసయ్య గురించి ఒప్పుకుంటారు. కొంతమంది విశ్వాసాన్ని బట్టి హతసాక్షులు అవుతారు. కొంతమందిని క్రీస్తు విరోధి ముట్టలేడు, ఎందుకంటే దేవుడు వాళ్ళని కాపాడుతాడు. శ్రమల కాలంలో సంఘం ఉండిద్ది. ఆ శ్రమల కాలంలో సంఘం వెళ్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శ్రమ అనుభవిస్తూ ఉండినప్పుడు మహిమ వెంబడి మహిమ ఒక్కొక్క విశ్వాసిలో ఇంక్రీజ్ అయ్యిద్ది. దేవుని బిడ్డ, క్రైస్తవ్యం అనంటే సుఖానుభవం కాదు. మీరు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఒక మెర్సిడీస్ బెంజ్ కారు, ఒక BMW కారు, ఒక పెద్ద బంగ్లా, కోట్ల రూపాయల డబ్బులు, విలువైన ఆస్తులు, బంగారం అన్నిటినీ దేవుడు ఇచ్చేసాడు అనుకోండి. మీరు ఈ భూమి మీద ఉన్నారు, మీరు కారుల్లో తిరుగుతున్నారు, మేడల్లో తిరుగుతున్నారు, బంగారం డబ్బులు అనుభవిస్తున్నారు. యేసు ప్రభు గురించి మిమ్మల్ని ఎవరు తిట్టట్లేదు, అందరూ మిమ్మల్ని పొగుడుతున్నారు. మీకు అసలు శ్రమే లేదు. కానీ ఒక రోజు మీరు చనిపోయారు అనుకోండి, మీరు పరలోకం వెళ్ళారు. పరలోకం వెళ్తే ఆ రోజు దేవుడు మీకు బహుమానాలు ఇచ్చే తీర్పు ఒకటి ఉంటుంది. ఆ రోజు దేవుని ఎదుట మీరు ఏ విషయంలో మెప్పు పొందుతారు? అరే, నా నిమిత్తం నువ్వు BMW కారులో తిరిగావు, బంగ్లాల్లో ఉన్నావు, డబ్బులు ఖర్చు పెట్టుకున్నావు, బంగారం ఖర్చు పెట్టావు, బలా నమ్మకమైన దాసుడా, రానాయనా నిన్ను ముద్దు పెట్టుకుంటాను, సంకనెత్తుకుంటానని యేసు ప్రభు అంటారా? అవన్నీ లోకపరమైన దీవెనలు అనుభవించో అయిపోయింది. వాటి వల్ల దేవుని రాజ్యానికి ఏం జరిగింది? వాటి వల్ల దేవునికి ఏమన్నా ఉపయోగం ఉందా? వాటి వల్ల ఆత్మల రక్షణ జరిగిందా? ఏమన్నా జరిగిందా నీకు బహుమానం ఇవ్వటానికి? అదే నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడే నువ్వు సువార్త ప్రకటిస్తుంటే ఎవరో నిన్ను కొట్టారు. నువ్వు సువార్త ప్రకటిస్తుంటే కొంతమంది ఆత్మలు రక్షించబడినాయి. ఆ సువార్త ప్రకటించే క్రమంలో కొంతమంది నిన్ను తిట్టొచ్చు, అవమానపరచొచ్చు, నీ దగ్గర ఉన్నది లాక్కోవచ్చు, నిన్ను కొట్టొచ్చు, నిన్ను చంపొచ్చు, నీకున్న ఆస్తి మొత్తం తీసుకోవచ్చు, ఏదైనా జరగవచ్చు. చివరికి నువ్వు చనిపోవచ్చు. నువ్వు పరలోకం వెళ్ళావు. పరలోకం వెళ్తే నువ్వు పొందిన ఈ అవమానాలకి, నిందలకి, దెబ్బలకి, నువ్వు యేసయ్య కోసం చనిపోయిన విధానాన్ని బట్టి మీకు పరలోకంలో ఒక హయ్యెస్ట్ మహిమ ఉంటుంది. ఆర్మీలో చాలామంది ఉద్యోగం చేస్తారు. రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పెన్షన్ ఇవ్వటమో లేదా వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చి పంపించటమో చేస్తారు. కానీ అదే సైనికుడు యుద్ధంలో చనిపోయాడు అనుకోండి, అతడు హతసాక్షి అయినట్టు, అతడు మార్టైర్, హతసాక్షి అయినట్లు. ఆర్మీలో అతని పేరు రికార్డెడ్ ఉంటుంది. వాళ్ళ పిల్లలకి చాలా ప్రొవిజన్స్ ఇస్తారు, గవర్నమెంట్ ఇచ్చింది, గొప్పగా చెప్పుకుంటారు. ఇతడు వీరుడు, వీర మరణం పొందాడు, దేశం కోసం ప్రాణం అర్పించాడు. అతని పేరు
చిరస్థాయిగా భారతదేశ చరిత్రలో ఉంటుంది. అతనికి ఒక గొప్ప విలువ ఉంటుంది. దేవుని కోసం ఈ భూమి మీద శ్రమ అనుభవిస్తే పరలోకంలో మహిమ ఉంటుంది. అసలు శ్రమలే లేవు, అప్పుడు నీకు పరలోకంలో ఏముండిద్ది చెప్పండి? శ్రమల గుండా సంఘం ఎందుకు వెళ్ళాలి అని అంటే పరలోకంలో మహిమ ఉంది. మహిమ. యేసు ప్రభువుని వెంబడించిన 12 మంది శిష్యుల్లో 10 మంది శిష్యులు ఏ ఒక్కళ్ళు కూడా సాధారణమైన మరణం మరణించల. ప్రతి వ్యక్తి హతసాక్షి అయ్యాడు. శ్రమలు అనేవి ఆది సంఘంలో ఇష్టపూర్వకంగా తీసుకున్నారు. మీరు అపోస్తుల కార్యాల గ్రంథం చదవండి. వాళ్ళని రాళ్ళు పెట్టి కొట్టినప్పుడు, వాళ్ళని జైల్లో పెట్టినప్పుడు, వాళ్ళని కొరడాలతో కొట్టినప్పుడు, వాళ్ళని హింసించినప్పుడు, వాళ్ళని బెదిరించినప్పుడు ఆది అపోస్తులు మోకరించి 2 చేతులు పైకెత్తి, ప్రభువా నీ నామం నిమిత్తము మేము అవమానం భరించడానికి, నీ నామం నిమిత్తం మేము కొట్టబడటానికి మాకింత గొప్ప ధన్యత ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు అని చెప్పారు. యేసయ్య కోసము అవమానింపబడితే, యేసయ్య కోసం దెబ్బలు తింటే అది వాళ్ళు ఎంతో సంతోషంగా తీసుకున్నారు. శ్రమలను ప్రేమించారు సంఘం. ఆ సంఘం క్రీస్తు విరోధం చూసి భయపడే దినాలు కాదు. క్రీస్తు విరోధి వచ్చినప్పుడు మా యేసయ్యకి మా జీవితాన్ని అప్పగించామో, యేసయ్య కోసం మేము సాక్ష్యం ఇస్తాం, యేసయ్య వాక్యం ప్రకటిస్తాం, చంపితే చంపు అని తమ మెడలని క్రీస్తు విరోధి ఖడ్గం కింద పెడతారు ఈ క్రైస్తవులు. వాళ్ళకి పరలోకంలో గొప్ప మహిమ ఉండబోతుంది. గ్రేటెస్ట్ గ్లోరీ. శ్రమలు వాటి తర్వాత కలగబోయే మహిమ. ఇది మామూలు విషయం కాదు. దేవుని బిడ్డ, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు ఏం చెప్తున్నాయి అనంటే, మొదటి పునరుద్ధానంలో ఎవరెవరు ఉంటారు అనంటే, క్రీస్తు విరోధిని వ్యతిరేకించి వాడి బొమ్మకు మొక్కకుండా, వాడి ముద్ర వేయించుకోకుండా, వాడి సంఖ్యని చేతుల మీద తీసుకోకుండా కేవలం యేసు ప్రభుకి తమ జీవితాలు ఇచ్చి యేసయ్య గురించి సాక్ష్యం చెప్పి యేసయ్య వాక్యం ప్రకటించిన వాళ్ళు మొదలుకొని దేవుని బిడ్డలందరూ, నీతిమంతులందరూ, పరిశుద్ధులందరూ మొదటి పునరుద్ధానంలో ఉంటారు. ఇది గుంపులుగా జరిగేది కాదు. ఇది వన్ టైం. ఒకే ఒక్కసారి సంఘం ఎత్తబడిద్ది. ఆ ఎత్తబడిన సంఘంలో ఈ భూమి మీద మొట్టమొదటి నీతిమంతుడిగా చనిపోయిన హేబేలు మొదలుకొని ఆ ఆఖరి వ్యక్తి వరకు ఎవరైతే క్రీస్తు విరోధి యొక్క ఖడ్గం కింద పరిశుద్ధులుగా దేవుని బిడ్డలుగా ఉండి చనిపోతారో, ఆ ఆఖరి వ్యక్తి వరకు మొత్తం అందరూ ఒకే గుంపుగా లేపబడి పరలోకానికి ఎత్తబడతారు. దేవుని సముఖంలోకి కొనిపోబడతారు. ఇదియే మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానం జరగాలి అని అంటే క్రీస్తు విరోధి రావాలి, వాడి బొమ్మ రావాలి, 666వ ముద్ర రావాలి, అది వేయించుకోనందుకు, యేసయ్య గురించి సాక్ష్యం ఇచ్చినందుకు, వాక్యం ప్రకటించినందుకు హతసాక్షులు అవ్వాలి. అప్పుడు సంఘం ఎత్తబడిద్ది. ఇప్పుడే సంఘం ఎత్తబడిద్దా? లేదు. మరి ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు సువార్త ప్రకటించాలి. సమయాన్ని పోనీయొద్దు, ప్రకటించు. సమయమందు అసమయమందు ప్రయాసపడు. సువార్తీకుని పనిచేయి, వాక్యం ప్రకటించు. చేతనైనంత వరకు వాక్యాన్ని ప్రకటించు, ఆత్మలు సంపాదించు. అందుకొరకే దేవుడు నిన్ను పిలిచాడు. మొదటి పునరుద్ధానంలో మనం ఉంటాం, ఎత్తబడే సంఘంలో మనం ఉంటాం. అది అయిన తర్వాత 1000 ఏళ్లకి 2వ పునరుద్ధానం ఉంది. ఈ 2వ పునరుద్ధానం గురించి మనము ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం దగ్గర నుంచి చూడబోతున్నాం. మొదటి పునరుద్ధానంలో మీరు ఉండాలి. అది మిస్ అయితే మీరు 2వ పునరుద్ధానంలో మీరు ఉంటారు అనటానికి గ్యారంటీ లేదు. ఇదే మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు పరిశుద్ధులు, ధన్యులునై ఉన్నారు.
ధన్యులను పరిశుద్ధులనై ఉన్నారు. దేవుని బిడ్డ, అట్టి ధన్యత దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన